సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. టెర్రస్ పైన వాటర్ ట్యాంక్ ఎక్కడ కట్టుకోవాలి? నైరుతి భాగంలో కట్టుకోవాలా, లేకపోతే స్టేర్ కేసు వేసుకున్నాం, దక్షిణంలో మధ్యలో ఉంది స్టేర్ కేసు, లేకపోతే ఉత్తర వాయువులో మేము మెట్లు కట్టుకున్నాం, లేకపోతే మేము ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో మెట్లు కట్టుకున్నాం, వాటిపైన ట్యాంక్ వేసుకోవచ్చా? లేదు కంపల్సరీగా మేము నైరుతిలోనే వాటర్ ట్యాంక్ కట్టుకోవాలా అని చాలామందికి ఇలా డౌట్స్ వస్తుంటాయి. చాలామంది నన్ను ఫోన్ చేసి అడుగుతుంటారు, గురుగారు ఇలా కట్టుకున్నాం మేము, అది ఉత్తర ఫేసింగ్ ఇల్లు అండి, ఉత్తర వాయువులో మెట్లు కట్టుకున్నాం, ఉత్తర గోడకు ఆనుకోకుండా చక్కగా కట్టుకున్నాం, ఇప్పుడు ట్యాంక్ వేసుకోవాలి. ఎలాగో పైకి వెళ్ళిన తర్వాత మేము స్టేర్ కేస్ని పైకి అప్పేసి మూసేస్తాం కదా, దానిపైన ట్యాంక్ కట్టుకోవచ్చా? అప్పుడు నైరుతి కంటే హైట్ అవుతుంది కదా, అలా కట్టుకోవచ్చా? లేదా ఆగ్నేయంలో వేసుకున్నాం, ఆగ్నేయంలో ట్యాంక్ కట్టుకుంటే నైరుతి కంటే హైట్ అవుతుంది కదా, అలా కట్టుకోవచ్చా? కొంతమంది అపార్ట్మెంట్స్కి దక్షిణంలో వేసుకున్నాం, పశ్చిమంలో వేసుకున్నాం స్టేర్ కేసు, దానిపైన ట్యాంక్ కట్టుకోవచ్చా? లేదా నైరుతిలోనే ట్యాంక్ కట్టాలా? మా దక్షిణంలో పశ్చిమంలో ట్యాంక్ స్టెప్స్ వేసుకున్నారు అంటే దానిపైన మీరు ట్యాంక్ హాయిగా కట్టుకోవచ్చు, దోషమేం లేదు. పశ్చిమంలో అయినా దక్షిణంలో అయినా దానిపైన స్టేర్ కేస్ పైన కాలమ్స్ ఎలాగో 4 కాలమ్స్ ఉంటాయి కాబట్టి దానిపైన ట్యాంక్ కట్టుకోవచ్చు, తప్పేం లేదు. దానికి తోడుగా ఒక నైరుతిలో టెర్రస్ పైన ఒక రూమ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఉత్తర వాయువులో మెట్లు కట్టుకున్నాం, దానిపైన ట్యాంక్ పెట్టుకోవచ్చు, హాయిగా పెట్టుకోవచ్చు. అక్కడ వాయువులో నైరుతిలో ఒక రూమ్ కట్టుకుంటే టెర్రస్ పైన సరిపోతుంది దానికి. అలాగే ఆగ్నేయంలో కట్టుకున్నాం స్టెప్స్, దానిపైన ట్యాంక్ కూడా కట్టుకోవచ్చు. నైరుతిలో ఒక రూమ్ వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. అంతేగాని కంపల్సరీగా వాటర్ ట్యాంక్ అక్కడే కట్టాలి ఏం లేదు. అంటే చాలామంది కొంతమంది అక్కడక్కడ మనకు కనబడుతుంటాయి ఇండ్లు వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద బాంబు పెడతారు, అక్కడ పెద్ద కర్ర పెడతారు, నైరుతిలో కార్నరీ కట్టేస్తారు. అది చూడగానే అర్థమైపోతుంది, ఓహో నైరుతి ఎత్తుగా ఉండాలని అక్కడ కట్టారని. దానివల్ల ఏమవుదండి అంటే ఒక కర్ర ఎత్తుగా పెట్టగానే నైరుతి ఎత్తు అయిపోదు. నైరుతిలో ఎత్తుగా ఎందుకు ఉండాలి అని అంటే మనకు అన్నీ కూడా నైరుతి ఋతుపవనాలే, సౌత్ వెస్ట్ విండ్సే ఎక్కువ వస్తుంటాయి కేరళ అటు నుంచి. సో నైరుతి నుంచి వచ్చే గాలి మనకి ఇంట్లోకి రాకూడదు, సైంటిఫిక్గా ఇది. కాంపౌండ్ వాల్ నైరుతి అంత ఎత్తుగా ఉండాలి. యాక్చువల్లీ ఏంటంటే అంత డీప్గా చెప్తే ఇప్పుడు ఎవరు ఇల్లు కట్టుకోరు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ ఉందనుకోండి, మనది గ్రౌండ్ ఫ్లోర్ మనకు టోటల్ హైట్ ఇంటి బేస్మెంట్ అంత హైట్ తీసుకుంటే రోడ్డు నుంచి ఎంత హైట్ చేసుకున్నాం, మన కాంపౌండ్ నుంచి మళ్ళీ ఇల్లు ఎంత హైట్ చేసుకున్నాం, దాని నుంచి 10 ఫీటో 12 ఫీటో రూఫ్ హైట్ మొత్తం టోటల్ కలిసి 15 ఫీట్ హైట్ ఉందనుకోండి. మన కాంపౌండ్ వాల్ కూడా 15 ఫీట్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి రెండు ఎల్ షేప్లో అక్కడ అంత అంటే మన ఇంటికంటే ఎత్తుగా ఉండాలి, మన ఇంటి టాప్ కంటే కూడా. అప్పుడు ఏంటి, ఆ గాలి అటు నుంచి వచ్చే సౌత్ వెస్ట్ విండ్స్ మన ఇంట్లోకి రాదు, అలా పైనుంచి వెళ్ళిపోద్ది. ఇది కరెక్ట్గా నైరుతి ఉండే పద్ధతి. అంత ఎత్తు ఇప్పుడు మనం కట్టుకోగలమా? ఒక ఫ్లోర్తో సరిపోదు కదా, 1 2 3 ఫ్లోర్స్ కట్టుకుంటాం. కాంపౌండ్ వాళ్ళు అంత పైకి ఎక్కడ కట్టుకుంటాం, ఇంకా కట్టదు. నేను ఒక చోట చూశానండి, బహుశా పడగొట్టుంటారు అక్కడ, ఇక్కడే మన తాండూరులో కాంపౌండ్ వాళ్ళు అలా కట్టారు. ఇంటికంటే హైట్ కూడా దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతిలో ఎత్తుగా చేశారు, రైన్ఫోర్స్ చేసి ఒక 20 ఫీట్ హైట్ కట్టారు కాంపౌండ్ వాళ్ళు. అది కరెక్ట్ పద్ధతి. ఇప్పుడు మనం 2 ఫ్లోర్ 3 ఫ్లోర్స్ కట్టుకున్నాం, కాంపౌండ్ వాళ్ళు ఎంత 4 ఫీటో 5 ఫీటో ఉంటుంది. సో మన నైరుతి ఎక్స్పోజే కదా, తప్పదు ఇంకా. కాకపోతే అక్కడ ఏం చేస్తాం, నైరుతిలో విండోస్ రాకుండా చూసుకోవాలి. కానీ అక్కడి నుంచి వచ్చే గాలి మాత్రం మన ఇంటికి తగులుతుంది కదా. కాకపోతే ఇంట్లోకి రావట్లేదు, విండోస్ అక్కడ లేదు. నైరుతి బెడ్రూమ్కి పశ్చిమ వాయువులో కానీ లేకపోతే దక్షిణ ఆగ్నేయంలో కానీ విండో పెట్టుకుంటాం. ఏకంగా తీసుకెళ్ళి అక్కడ నైరుతిలో విండో పెట్టుకున్నాం అనుకోండి, అటు నుంచి వచ్చే గాలి అంతా మన ఇంట్లోకి వస్తుంది. దానివల్ల ఇంకా నైరుతి దోషపూరితం అవుతుంది. నైరుతి దోషంగా మారిన రిజల్ట్సే ఉంటాయి అక్కడ, ఇంకా అన్నీ కూడా. అంటే నైరుతి అలా ఉండాలి, అక్కడి నుంచి వచ్చే గాలి మన ఇంట్లో రాకూడదు. నైరుతి రూమ్ ఖాళీగా ఉండకూడదు, నైరుతి రూమ్ బరువుగా ఉండాలి అని కొంతమంది ఏం చేస్తున్నారు, నైరుతి భాగంలో పెద్ద పెద్ద ఇనుప కడ్డీలు రాళ్ళు తీసుకెళ్ళి బేస్మెంట్ రాళ్ళు గ్రనైట్ రాళ్ళు తీసుకెళ్ళి పెడుతున్నారు. అది కూడా తప్పే. నైరుతిలో ఎలా ఉండాలంటే కాంపాక్ట్గా ఉండాలి.
ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తాను, ఎవరైనా ఆలోచించండి బాగా. ఇల్లు ఖాళీగా ఉందనుకోండి, అక్కడ మనకు కొట్టొచ్చే డిఫరెన్స్ ఏం కనబడుతుంది అంటే ఇల్లు ఖాళీగా ఉంది అంటారు. మనకు కొట్టొచ్చే డిఫరెన్స్ కనబడుతుంది అంటే మనం మాట్లాడితే రీసౌండ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఏ సామాన్లు లేకుండా ఖాళీగా ఉన్న ఇళ్ళలో రూమ్లో ఏమవుతుంది, మనం మాట్లాడితే మనకి ఎక్కువ వినబడుతుంది. అదే సామాన్లన్నీ పెట్టామనుకోండి ఆ ఎక్కువ రాదు. అంటే అక్కడ ఏమైంది, అక్కడ సామాన్లన్నీ కూడా మన సౌండ్ని అబ్జార్బ్ చేసేసాయి. సో అక్కడ నైరుతిలో ఉన్న రూమ్లో కూడా సౌండ్ ఎక్కువ అవ్వకూడదు, అబ్జార్బ్ అవ్వాలి. అలా ఉండాలి నైరుతి రూమ్. అంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంట్లో. అంతేగాని రాళ్ళు రప్పలు తీసుకెళ్ళి అక్కడ పెద్ద పెద్ద వెయిట్ తీసుకెళ్ళి పెట్టేస్తే దానివల్ల రిజల్ట్లో ఏమి ఉండదు, ఎక్కువ ఉంటుంది అక్కడ. కాంపాక్ట్గా ఉండాలి, ఉంటే నైరుతి బరువుగా ఉన్నట్టు. ఆక్యుపై అయి ఉండాలి అక్కడ, సౌండ్ ఎక్కువ అవ్వకూడదు. దాని వెనకాల ఉన్న సీక్రెట్ అది. మన పెద్దవాళ్ళు మనకి కొన్ని నిగూఢంగా అలా కొన్ని నమ్మకాలు పెట్టారు, బిలీఫ్స్. గడప తొక్కకూడదు. గడప తొక్కితే ఏమవుతుంది, చైర్ పైన కూర్చుంటాం, చైర్ కూడా చెక్కతో చేసింది కదా, స్టూల్ పైన ఎక్కుతాం. ఏదైనా అందకపోతే ఒక చెక్క స్టూల్ వేసుకొని పైకి ఎక్కుతాం, మరి అది కూడా చెక్కనే కదా. గడప చెక్కే, కానీ గడపని తొక్కితే పాపం, మహాపాపం. ఎందుకు అలా అన్నారు మన పెద్దవాళ్ళు? అలా చెప్తేనే మనం తొక్కమని వాళ్ళకి తెలుసు. పాపం రా అంటే వింటాం, సెంటిమెంట్ పెట్టాలి. అంటే గడపలో ఉన్నది ఏంటంటే, గడపకి మనం పసుపు కుంకుమ అని పెడతాం. అలా చెప్పలే అనుకోండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనుకోండి, పసుపు కుంకుమలో ఉన్నది ఏంటి, యాంటీబ్యాక్టీరియల్. అలా గడపకి పసుపు కుంకుమ అంటే మనం బయటికి వెళ్ళి ఎక్కడో నడిచి తిరిగి వస్తాం, ఇలా ఇంట్లోకి రాగానే మన పాదాలకు ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతుంది. పసుపు కుంకుమలో ఉన్న పవర్ అది. అందుకే అక్కడ గడప అలికారు. సెంటిమెంట్ పెట్టారు తొక్కకూడదని. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను, ఓ చింతేనా నేను తొక్కుతాను, మళ్ళీ పసుపు పెడతాను, ఇంత తీసుకెళ్ళి పోస్తాడు అక్కడ, బొట్లు పెట్టాడు, ఇంకా అలంకరించాడు, ఇట్లా పోసేస్తాడు అంతే. అందుకే ఒక సెంటిమెంట్ పెట్టారు. అందుకే నైరుతి బరువు ఉండాలి అన్నారు, అంటే ఆక్యుపై ఉండాలి. అది దాని వెనకాల రహస్యం అది. అలాంటివి ఎన్నో ఉన్నాయి మన దాంట్లో. కరోనాలో ఇలాంటి రహస్యాలు ఎన్నో బయటకు వచ్చాయి. సాయి రక్ష.